విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ వీరిద్దరూ కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేయడం, ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడం తెలిసిందే. ఆ సినిమాలో పెద్దోడిగా వెంకటేష్ నటిస్తే చిన్నోడిగా మహేష్ నటించి అందరినీ అలరించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య అనుబంధం మరింత పెరిగింది. పెద్దోడి సినిమా అదేనండి. వెంకటేష్ సినిమా రిలీజ్ అయితే చిన్నోడు మహేష్ చూడటం ఎలా ఉందో చెప్పడం జరుగుతుంది. సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి కూడా మహేష్ తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ వెంకీ మూవీకి మహేష్ ఇచ్చిన రివ్యూ ఏంటి? సంక్రాంతికి వస్తున్న మూవీని ఎంజాయ్ చేశానని, పండుగకు సరైన చిత్రాన్ని అందించారన్నాడు మహేష్. ఇక వెంకటేష్ యాక్టింగ్ అయితే టెరిఫిక్ గా ఉందన్నాడు. మై డైరెక్టర్ అనిల్ రావిపూడిని చూసి గర్వంగా ఉందని అభినందించాడు. ఇక ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఆకట్టుకున్నారన్నాడు. ముఖ్యంగా బుల్లిరాజు పాత్రలో నటించిన చిన్నబ్బాయి ఇరకదీశాడన్నాడు మహేష్. ఇలాంటి ఎంటర్టైనింగ్ చిత్రంతో సక్సెస్ అందుకున్న సంక్రాంతికి వస్తున్న చిత్ర టీంకు అభినందనలంటూ మహేష్ పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా మహేష్ ఇచ్చిన రివ్యూకి వెంకీ ఫ్యాన్స్ తో పాటు మహేష్ ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. అయితే పెద్దోడు చిన్నోడు కలిసి నటించే ఛాన్స్ ఉందా అనే ప్రశ్న ఎదురైంది డైరెక్టర్ అనిల్ రావిపూడికి. తనకు అవకాశం వస్తే మాత్రం వెంకటేష్ గారు మహేష్ బాబు గారితో తప్పకుండా ఒక సినిమా చేస్తానన్నాడు. కాకపోతే ప్రస్తుతం మహేష్ బాబు గారు రాజమౌళితో సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకి 4 ఏళ్లు పట్టేస్తుందన్నాడు అనిల్ రావిపూడి. అదేంటి, ఒక్క సినిమా కోసం 4 ఏళ్లు అనుకుంటున్నారా? సినిమా ఒక్కటే, కాకపోతే ఇది కూడా 2 పార్టులుగా తీస్తున్న సినిమా. అందుకే అనిల్ రావిపూడి అలా చెప్పారు. ఏదైతేనే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి సైంధవ్ అంటూ సీరియస్ ఫిలిం తో వచ్చి డీలా పడ్డాడు వెంకీ. ఇప్పుడు ఈ సంక్రాంతికి సరైన సక్సెస్ అందించడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు వెంకీ మామ.